యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మా టీవీ కార్యక్రమం ద్వారా మీలో చాలామంది దీవించబడుతున్నారు, మేలు పొందుకుంటున్నారు. దేవునక కృప చేత, శక్తి చేత, ప్రసన్న చేత నింపబడుతున్నారు. శుభవార్త టీవీ ద్వారా మేము అందిస్తున్న ప్రతిరోజు వర్తమానం మధ్యాహ్నం 12:30కి, ఆదివారం రాత్రి 7:30కి వచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో అది కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా ఉంటుందని తెలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు ఈ కార్యక్రమం ద్వారా దీవించబడితే మాకు తెలియపరచటం మానవద్దు. మీకేమైనా ప్రార్థన వసతులు ఉంటే కూడా మాకు తెలియపరచండి. మేము మిమ్మల్ని మా సొంత సహోదరులుగా భావించి మీ కొరకు ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. అంతేకాదు, మన దగించు అగ్ని యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు 5 నిమిషాల వాక్య జ్ఞానపు సందేశాన్ని అందించి అనేక మందిని ప్రోత్సాహపరచడం జరుగుతుంది. మా లైవ్ ప్రోగ్రాంలో అందించే వర్తమానాలు, సాక్ష్యాలు ఎంతోమందిని జీవింపచేస్తున్నాయి. కాబట్టి ఇరుగు పొరుగు వారు కూడా ఈ యొక్క దగించు అగ్ని మరి యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని అభిషేకించమని, తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, మనము ఆత్మీయతలో ఎదిగే దినాల్లో మనం ఉన్నాం. ఎంత మీరు ఆత్మీయంగా ఎదుగుతారో అంత ఎక్కువ దేవుని యొక్క అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని మీ జీవితంలో సరిచూడగలుగుతారు. యేసు త్వరగా రాబోతున్న ఈ దినాల్లో మనము ఆయన రాకడ కొరకు సిద్ధపడాల్సిన వారమై ఉన్నాం. కొంచెంమంది ఎంతసేపు మరి చర్చికి వెళ్ళినా, ఆరాధనకి వెళ్ళినా, ఇతర మీటింగ్లకు వెళ్ళినా, ఇట్లా వాక్యం విన్నా ఆత్మీయతలో ఎదగకుండానే పసిపిల్లల వలె చాలామంది ఉంటున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనంలో మనము పాల వలన మరి పాలుగా పిలువబడుతున్న, మిల్క్గా పిలువబడుతున్న దేవుని వాక్యాన్ని భుజిస్తూ, తాగుతూ, దేవుని యొక్క వాక్యాన్ని తాగుతూ, పాలని దేవుని యొక్క వాక్యాన్ని తాగుతూ ఆత్మీయంగా నానాటికి బలపడాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. అక్కడితో బైబిల్లో మీరు లైఫ్ లాంగ్ పాలే తాగుతూ ఉండండి అని బైబిల్లో రాయబడలేదు. మీరు ఎబ్రీ పత్రికకు వస్తే మీరు చంటి బిడ్డలుగా ఉన్నప్పుడు మీరు పాలు తాగారు. ఇప్పుడైతే మీరు బలమైన ఆహారం తీసుకోవాలి. అంటే ఇవి దేన్ని చూపిస్తుందంటే ఆత్మీయతలో ఎదగవలసిన ప్రాముఖ్యత గురించి మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఆత్మీయతలో ఎదుగుతున్నారా లేదా? ప్రభువులో బలపడుతున్నారా లేదా? మీరు ఎదిగే వారుగా ఉన్నారా లేదా అనే విషయాన్ని మీరు ఆలోచించుకోండి. ఒకసారి నేను ట్రైన్లో వెళుతున్నప్పుడు ఒక పొట్టిగా ఉన్నాడు, కానీ లావుగా ఉన్నాడు. ఆ అబ్బాయిని ఎత్తుకుంటూ ఒక తల్లి భిక్షం అడుగుతూ ఉంది. నా తోటి సేవకుడితో నేను అడిగాను, ఇతనికి వయసు ఎంత ఉంటుందని. చూడటానికేమో ఇందే ఉన్నాడు, కానీ చేతులు కాళ్ళు మాత్రం లావుగా ఉంది. మేము చాలా కన్ఫ్యూజ్ అయ్యాము. అయితే మనము మాట్లాడుకోవటం ఎందుకు, ఒకసారి ఆ తల్లిని అడిగేస్తామని ఆ తల్లిని అడగటం జరిగింది. అమ్మ, ఈ అబ్బాయికి వయసు ఎంత ఉందంటదే 18 సంవత్సరాలని చెప్పింది. మేము చాలా షాక్కు గురి అయ్యాము. అక్కడితో ఆగిపోలేదు, ఆమె ఏడవటానికి ప్రారంభించింది. ఎందుకమ్మా ఏడుస్తున్నారని చెప్పి అడిగాము. అప్పుడు ఆ తల్లి అంటుంది, అయ్యా అందరూ పిల్లలు ఎదుగుతూ ఉన్నారు, కానీ వీడు మాత్రం
మరి 4 సంవత్సరాల తర్వాత ఎదుగుదల లేకుండా పోయింది. ఈ వయస్సులో నన్ను వాడు మోయాల్సిన పోయి నేను మోస్తున్నాను, ఇదేం కర్మ బాబు చెప్పి ఆమె ఎంతో కన్నీళ్లతో బాధతో ఏడవటం మేము చూస్తాము. ఆమెను మేము శాంతిపరచలేకపోయాము, ఆదరించలేకపోయాము. కారణం ఏంటి తెలుసా? ఆమెలో ఉన్న బాధ అటువంటిది. తన కొడుకు ఎదగలేదని ఆమె ఎంత బాధపడుతుందో అందరూ పిల్లలు చూసినప్పుడల్లా ఆమెకు నొప్పి కలుగుతూ ఉంటుందంట. ఈరోజు కూడా దేవుడు ఈ ఆత్మీయతలో ఎదగకుండా పసిపిల్లల్లాగా ప్రవర్తిస్తున్న ప్రతి ఒక్కరిని చూసి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో దుఃఖపడుతున్నాడు. అదే ప్రార్థన, అదే ఆత్మీయ జీవితం, ఇంకా కోస్త కొద్ది కూడా ఆత్మీయతలో ఎదుగుదల లేదు. అలాగే పసిపిల్లలాగా గొడవలు, కోట్లాటలు, నిందలు, నేరారోపణలు చేసుకోవటం, క్షమించకపోవటం, సమాధానంగా ఉండకపోవటం. కనీసం కొన్ని కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన కూడా దిక్కులేదు, కుటుంబ ప్రార్థన కూడా చేసుకోలేకపోతున్నారు, ఆరాధనకి వెళ్ళలేకపోతున్నారు. విశ్వాసులైన మనము 10 మందికి సువార్త చెప్పాలి, దేవుని కోసం పరిగెత్తాలనే ఆలోచన తప్పన లేదు. ఇంకా ఎప్పుడు చూసినా నామకార్థంగా ఆదివారం ఆరాధనకి ఏదో వెళ్ళటం, చర్చిలో కూర్చోవటం, 10 రూపాయలు కానుకేయటం, మళ్ళా వచ్చేయటం, ఇలాగే సంవత్సరాల తరబడి జరుగుతుందే తప్ప ఆత్మీయతలో ఎదుగుదలని మాత్రం, ఆత్మీయతలో ఒక బలమైన అభిషేకం పొందుకొని, ఆత్మ పొందుకొని వాక్య లోతుకు వెళ్ళే అనుభవం మాత్రం ఈరోజు అనేక మందిలో కనిపించకపోవటం ఎంతో విచారకరంగా ఉంది, ఎంతో బాధకరంగా ఉంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఆత్మీయతలో ఎదిగి ఉన్నారా లేదా? 10 సంవత్సరాల క్రితం మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు? మీరు ఆత్మీయతలో ఎదుగుదల కనపడుతుందా? మీ వ్యక్తిగత ప్రార్థనలో ఎదుగుదల కనపడుతుందా? వాక్యం చదివే విషయంలో, వాక్యాన్ని ధ్యానించే విషయంలో మీకు ఎదుగుదల కనపడుతుందా? ఎంతో లోతుగా ఆత్మీయంగా ఎదిగారు. దేవుని బిడ్డారా, ఆత్మీయ లోతుకు వెళ్తేనే మనం ఆశీర్వదించబడతామనే దానికి ఒక నిదర్శనం లూకా సువార్త 5వ అధ్యాయం 4-5 వచనాలు చదివితే, దేవుని బిడ్డారా, మరి రాత్రి అంతా సిమియోను పేదరు కష్టపడుతున్నాడు చేపలు పడటానికి. వలలు వేస్తూ ఉన్నాడు, తీస్తూ ఉన్నాడు, వలలు వేస్తూ ఉన్నాడు. ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ ఎప్పుడైతే యేసుప్రభువు వారు నీ వలను లోతుకు వేయమన్నాడో అప్పుడు ఆయన లోబడి, ప్రభుకు లోబడి ఆయన వలను లోతుకు వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు మీరు చేయాల్సిన పని ఎంత అంటే తెలుసా? లోతుకు వెళ్ళాలి, ఆత్మీయ లోతుకు వెళ్ళాలి. ఎంత ఆత్మీయ లోతుకు వెళ్తారో అంతకు విస్తరణ కలుగుతాయి, విడుదల కలుగుతాయి, అద్భుతం జరుగుతాయి. దేవుని చేత బహుగా ఆశీర్వదించబడతారు. కృపాక్షేమం మీ వెంట వస్తాయి. దేవునికి మహిమ మీ మీద ఉదయిస్తాయి. మీ భూభూజనుల అందరిలో మీరు దీవించబడతారు, వర్ధలుతారు. కృపాక్షేమములే మీ వెంట వస్తాయి. ఆత్మీయతలు ఎదుగడతా మానేసి ఇంక ఎంతసేపు భూసంబంధంగా ఆలోచిస్తా, నాకు ఇల్లు లేదు, నాకు ఆస్తి లేదు, నాకు డబ్బు లేదు, నాకు పెళ్లి కాలేదు, ఆ అబ్బాయితో పెళ్లి కాలేదు, ఈ అమ్మాయితో పెళ్లి కాలేదు, ఇంకా నాకు ఆ తిండి లేదు, ఇవే ఈ భూ సంబంధంగానే ఆలోచిస్తూ ఉంటే మీరు ఏ క్రైస్తవులో చూడండి, కొంతమంది గుడికి రావటమే ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం కోసం వచ్చినట్టుగా కనపడుతున్నారు. మందిరానికి వస్తున్నారు, కానీ ఈ మందిరానికి వెళ్తే నేను ఇలా దీవించబడతానేమో, ఆ మందిరానికి వెళ్తే ఆ సేవకుడు ప్రవచనాలు చెప్పడం ద్వారా బాగుపడతానేమో, ఇక్కడికి వెళ్తే నాకు ఇల్లు దేవుడు కట్టిస్తాడేమో, ఈ ప్రవచనం నెరవేరుతేమో అని ఎంతసేపు భూసంబంధంగానే ఆలోచిస్తున్నా. మీకు ఒక వాక్యం జ్ఞాపకం చేస్తున్నా. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మీరు చదివితే, యుగలోగ మట్టుకు క్రీస్తునందు నిరీక్షించిన వారి మెడలా మనుషులందరికంటే దౌర్భాగ్యులుగా ఉంటామని బైబిల్లో రాయబడి ఉంది. అవును, యుగలోగ మట్టుకు మీరు క్రీస్తునందు నమ్మిక ఉంచితే మనుషులందరికంటే మీరే దౌర్భాగ్యులని 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తుని కేవలం ఈ యుగలోగ ఆశీర్వాదం కోసం మనం వాడుకోకూడదు. అది బైబిల్ ఒప్పుకోట్లా. నీ భూమిలో ఏమేమి కావాలో అవన్నీ నువ్వు అడగకుండానే ప్రభువారు సిద్ధపరుస్తున్నాడు.
అందుకొరకే దేవుడు ఆ సత్యాన్ని గ్రహించడానికి పక్షులను చూడమన్నాడు. పక్షులు విత్తవు కోయవు, కానీ అవి వాటి అన్నిటినీ ప్రభువే పోషిస్తున్నాడంట. నువ్వు పక్షుల కంటే విశేషమైన వాడివి కదా, నిన్ను దేవుడు పోషించడా అని అడుగుతున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25-26 వచనాలు చూడండి. అవును, దేవుడు మరి పక్షులను లేకపోతే అడవి పుష్పాలను అందంగా దేవుడు చేసినప్పుడు నిన్ను దేవుడు పరామర్శించడా? నీకు అద్భుతం చేయడా? నీకు మేలు చేయడా? అదృశ్యమైన దేవుడే, కానీ ఆయన మన విషయంలో పూర్తి పూచి తీసుకొని ఆయన క్రియ జరిగిస్తున్నాడు. నువ్వు అడిగినా అడగకపోయినా, నీకు తెలిసినా తెలియకపోయినా, ఎప్పటికప్పుడు నీ జీవితంలో ప్రభువారు అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని జరిగించకుండా వచ్చాడు. కాబట్టి ఈనాటి వరకు నువ్వు సజీవంగా ఉన్నావు. ఇది వాస్తవం కాదా చెప్పండి? పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. మీరు భూ సంబంధమైన వాటి కోసం ప్రయాసపడటం కరెక్టే కాదు. ప్రభు అంటున్నాడు, మీరు వాక్యాన్ని లేఖన భాగాన్ని పరీక్షించి చూడండి. కృతజ్ఞత లేని వారు కూడా నేను మేలు చేస్తున్నాను విషయం మీకు తెలియదా అని అడుగుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. అవును, ఎంత విచిత్రమైన మాట చూడండి. కృతజ్ఞత లేని వారికి దుష్టులకు ఆయన ఉపకారి అయి ఉన్నాడంట, ఉపకారం చేసేవాడై ఉన్నాడంట. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో రాయబడి ఉంది. కృతజ్ఞత లేని వారికి దుష్టులకే మేలు జరుగుతుంది. అందుకొరకే ఈరోజు దుష్టులుగా ఉన్న వాళ్ళు భూ సంబంధంగా బాగుంటున్నారు. ఎందుకు బాగుంటున్నారు అంటే దేవుడు వాళ్ళకు కూడా మేలు చేస్తున్నాడు. ఆయన విశాల హృదయం అటువంటిది. మరి దుష్టులకే ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు వాళ్ళు అడగకుండా, వాళ్ళు యేసుని ఎరగకపోయినా పరిశుద్ధంగా ఉన్న పాపంలో ఉన్న దేవుడు మేలు చేస్తూ ఉంటే, మీరు ఆయన బిడ్డలో మీకు ఆయన మేలు చేయడా? మీరు ఆత్మీయంగా దీవించబడటానికి మీరు ప్రయత్నం చేసినప్పుడు మీకు మేలు చేయడా? ఖచ్చితంగా మేలు చేస్తాడు. సో నేను ఇప్పుడు ఏం చెప్పటానికి వస్తున్నానంటే, ఈ భూ సంబంధంగా ఒర్రి అవటాన్ని మానేసి, భూ సంబంధంగా ఆలోచించడంతో మానేసి, ఈ భూమిలో బ్రతుకు తీరు కోసం మనం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించడంతో మానేసి, మీ యొక్క మనస్సును పర సంబంధమైన వాటి మీద నిలపమంటున్నాను. ఇది నా సలహా మాత్రం కాదు, బైబిల్లో కూడా అలాగే రాయబడి ఉంది. కొలొస్సీ పత్రికలో మీరు చదివితే, మీరు ఈ భూ సంబంధంగా ఆలోచించడంతో మాని పర సంబంధంగా శ్రేష్టమైన వాటి కోసం ఆలోచన కలిగి ఉండండి అని కొలొస్సీ పత్రికలో రాయబడి ఉంది. చూడండి, కొలొస్సీ పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాల్లో రాయబడి ఉంది. కాబట్టి మన పర సంబంధమైన వాటి కోసమే ఆశపడాలి, పర సంబంధమైన వాటి కోసమే ప్రయాసపడాలి. మన ప్రయాస, మన ఆశ, మన తపనంతా యేసుక్రీస్తు కోసమే, ప్రభు కోసమే. ఈ భూ సంబంధమైనవి అన్నిటినీ ప్రభు అడగకుండానే మనకి ఇస్తాడు. కాబట్టి దేవుని బిడ్డారా, ఆత్మీయతలో ఎదిగేవారుగా, బలపడేవారుగా, అనుదినము దేవునితో సాహసం చేస్తూ, అనుదినము ప్రభువునందు బలపడుతూ, అభిషేకించబడుతూ ముందుకు సాగాలనేదే దేవుని యొక్క ప్రధానమైన వాంఛ. ఇవి ఇట్లా ఉండగా ఒక మనిషి ఆత్మీయంగా ఎదగటానికి ఏమి చేయాలి అని 3 విషయాలు నేను మీకు చెప్పాలని పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడుతున్నాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు చనిపోయిన వాళ్ళని కొన్ని వేల మందిని లేపి ఉంటాడు. ఆయన మెస్సియాగా సేవ చేసిన దినాల్లో మరి చనిపోయిన వారిని లేపాడు, చనిపోయిన వారిని లేపమని తన అపోస్తలకు కూడా ఆజ్ఞాపించాడు. అయితే బైబిల్లో 3 చనిపోయిన వారిని యేసు లేపిన 3 సంభవాలు మాత్రమే బైబిల్లో మెన్షన్ చేయబడుతుంది. అయితే ఆ 3 ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఉంది. ఎందుకంటే చనిపోయి తిరిగి లేవటం అనేది మారు మనసు పొంది బాప్టిజం తీసుకుంటున్న అనుభవానికి నిదర్శనముగా ఉంది. రోమాపత్రిక 6వ అధ్యాయం 1-4 వచనాలు చదివితే, మనం క్రీస్తులో చనిపోయి తిరిగి లేవటం అనేది బాప్టిజాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇలా మనం ఇలా కూడా మనం చెప్పచ్చు. బాప్టిజం, నీటి బాప్టిజం అనుభవం దేన్ని చూపిస్తుందంటే, ఒక మనిషి క్రీస్తునందు చనిపోయి తిరిగి లేచే అనుభవాన్ని గురించి చెప్తుంది. కనుక మీరు తిరిగి
బాప్టిజం తీసుకున్నవారైతే, చనిపోయి తిరిగి లేచిన ఈ అనుభవం, బాప్టిజపు అనుభవంలోనికి మీరు ఇప్పటికే వచ్చిన వారైతే మీరు ఏం చేయాలంటే, మొదటిగా లాజరు ఎలాగైతే చనిపోయి లేచిన తర్వాత ఏమి చేశాడో అదే మనం చేయాలి. లాజరు చనిపోయి యేసు చేత లేపబడిన తర్వాత ఆయన ఏం చేస్తాడో, లాజరు ఏం చేస్తాడో అదే మనం చేయాలి. యోహాను సువార్త 11వ అధ్యాయం లాజరు ఎలా చనిపోయాడు, తర్వాత యేసు ఎలా లేపాడనే విషయం మనకు తెలియపరుస్తుంది. అక్కడతో లాజరు కృతన కార్యం ముగించబడలేదు. యోహాను సువార్త 12వ అధ్యాయం 1-2 వచనం చదివితే బైబిల్లో రాయబడి ఉంది, ఈ మరణం నుండి లేచిన లాజరు ఏం చేస్తున్నాడంటే, ఆయన యేసు ప్రభుతో పాటు భోజన బల్లలో కూర్చున్నాడు. అంటే ఎవరైతే చనిపోయి తిరిగి లేచారో మీరు బలపడలాగన మీరు యేసుతో పాటు కూర్చోవాలి, యేసుతో పాటు భోజన బల్లలో కూర్చోవాలి. ఇదే మీరు ప్రధానముగా చేయాల్సిన కార్యం. యేసుతో ఉండే అనుభవంలోనికి రావాలి. మీరు ఎంత మంచివారుగా ఉండి ఏం ప్రయోజనం, ఏ గొప్పవారుగా ఉండి ఏం ప్రయోజనం, ఏ వాక్యం అడలా తెలివితేటలు గలవారుగా ఉండి ఏం ప్రయోజనం, నువ్వు దేవుడితో లేకపోతే ఇవన్నీ సున్నా. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో దేవుని బిడ్డలారా తనకి ఇష్టమైన వాళ్ళని 12 మందిని పిలిచాడంట. ఎందుకు పిలిచాడు అనుకుంటున్నారు? బైబిల్లో రాయబడి ఉంది, తనతో పాటు ఉండటానికి. అదే మొదటిది. తర్వాతనే ఆయన అంటున్నాడు, దెయ్యాల వల్ల కొట్టడానికి, రోగులు బాగు చేయడానికి, సువార్త ప్రకటించడానికి అంటున్నాడు. ఈరోజు యేసుతో మీరు లేరు కాబట్టి ఆయన స్వరం వినే శ్రేష్టమైన అనుభవంలోనికి ఇంకా రాలేకపోతున్నారు. యేసుతో ఉండేవాడికి మొదటి గుర్తేంటో తెలుసా? దేవుని స్వరం వింటాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్దాం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రికలో చదివితే 1వ అధ్యాయం 18వ వచనం చదివితే, యేసుతో పరిశుద్ధ పర్వతంలో ఉన్నప్పుడు మేము ఆయన స్వరం వినలేదా అని పేతురు మనల్ని చూసి అడుగుతున్నాడు. యేసుతో ఉండేవారు మొదటి గుర్తు ఏంటంటే ఎప్పటికప్పుడు దేవుని స్వరమును వింటారు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. దేవుని స్వరం వింటారు. ఈరోజు యేసుతో ఉంటున్నామన్న వాళ్ళు మీరు ఆత్మ పరిశోధన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు దేవుని స్వరం వింటున్నారా, ప్రభు స్వరం వింటున్నారా? ప్రభు స్వరం వినటం ఒక అలవాటు కింద మారిందా, ఒక హ్యాబిట్స్ కింద మారిందా, లేకపోతే ఒక రేర్లీ ఎక్స్పీరియన్స్గా ఉందా అనే విషయాన్ని మనం ఆత్మ పరిశోధన చేసుకోవాలి. బైబిల్లో రాయబడి ఉంది, యేసుతో ఉండేవారు అందరూ ఆయన స్వరం విన్నారంట. అపోస్తలుల యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో ఏమని ఉందంటే, నా గొర్రెలు నా స్వరం వింటాయి అంటున్నాడు యేసు ప్రభువారు. కాబట్టి ఆయన మేపే గొర్రెలుగా మీరు ఆయన స్వరం వినకపోతే ఎలాగ చెప్పండి? ఆయన స్వరం మీరు ఎప్పుడు వింటారండి? యేసుతో పాటు నడిచినప్పుడు, యేసుతో పాటు జీవించినప్పుడు. ఇంకంతేకాదు, యేసుతో పాటు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేస్తామంటే ప్రార్థనలో ఉండగలుగుతాం. గెస్తేమనికి యేసుతో పాటు బయలుదేరిన వారు అందరూ ఏం చేస్తారు? ప్రార్థన చేశారు. అఫ్కోర్స్ వాళ్ళని నిద్ర మత్తు ఆవరించింది, అయినా యేసు ప్రభువు వదిలిపెట్టలేదు. మీరు ఎల్లప్పుడూ మెలుగు కలిగి ప్రార్థన చేయాలని చెప్పి వాళ్ళు ప్రార్థనలో కూర్చోబెట్టినట్టుగా మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం చెప్దాం. ఆయన అంటున్నాడు, మీరు ఎల్లప్పుడూ మేలు కలిగి ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40-41లో మనం చూస్తున్నాం. ఇలా మనం చెప్పుకుంటూ వాళ్ళంటే చాలా ఉన్నాయి. యేసుతో ఉండేవారు మార్పు చెంది పరిశుద్ధులుగా జీవిస్తారు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధంగా ఉండండి. యేసులాగా జీవించడానికి ప్రారంభిస్తాం. యేసు కలిగిన మనసు మనకు కూడా కలుగుతాయి. యేసులో మనం బలపడగలుగుతాం. దేవుని బిడ్డలారా, మీరు యేసుతో ఉన్నారా లేదా అనే విషయాన్ని ఈరోజు ఆత్మ పరిశోధన చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఒక చిన్నదాన్ని దేవుడు అద్భుతంగా మరణం నుండి లేపాడు. చిన్నదాన్ని మరణం నుండి లేపిన తర్వాత ఇక్కడ వేరొక అనుభవానికి దేవుడు నడిపించడాన్ని మనం చూస్తున్నాం. ఏంటంటే ఆమెకి ఆహారం పెట్టండి అంటున్నాడు. లూకా సువార్త 8వ అధ్యాయం 56వ వచనం, 55-56. ఆమెకి ఆహారం పెట్టండి అంటున్నాడు. చూడండి, ఈమె కూడా చనిపోయి తిరిగి లేచింది. అంటే చనిపోయి తిరిగి లేవటం ఏమన్నాను? బాప్టిజం అనుభవం అన్నాను.
ఈ బాప్టిజపు అనుభవంలోనికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే వాక్యం ధ్యానించాలి. మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. ఈ యొక్క ఎదుగుదల ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే దేవుని బిడ్డలారా, మరి వాక్యంపైనే ఆధారపడి ఉంది. మనం పరిశుద్ధంగా ఉండాలన్నా వాక్యమే. కీర్తన 119:9-11 రాయబడి ఉంది. అంతేకాదు మనము స్వస్థత పొందిన వారుగా ఉండాలని కూడా వాక్యమే. దేవుడు తన వాక్కును పంపి స్వస్థపరుస్తున్నాడని కీర్తన 107:20 రాయబడి ఉంది. ఇలాగా ఏది జరగాలన్నా దేవుని యొక్క వాక్యం ద్వారానే జరుగుతాయి. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. అలా ఉన్నప్పుడు మన ఆత్మీయ అనుభవం ఎలా సాగాలి? వాక్యం ద్వారానే సాగాలి. వాక్యం ద్వారానే మీరు బలపడాలి. ప్రతిరోజు వాక్యాన్ని మీరు ధ్యానిస్తేనే అప్పుడు మీరు ధన్యులుగా ఉండగలుగుతారు. కీర్తన 1 వచనంలో వాక్యం ధ్యానించేవాడే ధన్యుడని రాయబడి ఉంది కదా. మరి మీరు ధన్యత పొందిన వారుగా ఉండాలంటే వాక్యం వినవద్దా, చదవద్దా, ప్రార్థించవద్దా, వాక్యంలో లోతుగా బలపడవద్దా? దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ విషయంలో మీరు సీరియస్గా మీరు డిసిషన్ తీసుకోకపోతే ఈ సంవత్సరంలో చాలా నష్టపోతారు. దేవుని యొక్క వాక్యం ధ్యానించడానికి, వాక్యానుసారంగా జీవించడానికి ఈరోజు తీర్మానించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. మూడవదిగా మనం చనిపోయి తిరిగి లేచిన ఒక యవనస్తుని మనం చూస్తున్నాం. ఇతను ఏం చేశాడు తెలుసా? తిరిగి లేపిన తర్వాత ఆ అబ్బాయిని తీసుకెళ్ళి తండ్రికి అప్పగించినట్టుగా లూకాసు వార్త 7వ అధ్యాయం 11-12 వచనంలో మనం చూస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, లేపిన తర్వాత ఏం చేశాడు తెలుసా? లూకాసు వార్త 7:15 రాయబడి ఉంది, తల్లికి అప్పగించాడంట. తల్లి అనేది దేన్ని చూపిస్తుందంటే సంఘాన్ని చూపిస్తుంది. నువ్వు ఒక సవాసంలో ఆత్మీయంగా ఎదగాలి. నాకు ఆత్మ వచ్చింది, అభిషేకం వచ్చింది, ఏమైనా చేయగలుగుతాను, నేనే వెళ్ళి సంఘం పెట్టేస్తాను, లేకపోతే నేనే వెళ్ళి సువార్త ప్రకటిస్తాను అంటే కుదరదు. సంఘానికి ఒక ఆత్మీయ నాయకుడి కింద బలపడాలి. అప్పుడే నువ్వు ఆత్మీయంగా ఎదగగలుగుతావు. నీకు ఒక ఆత్మీయ తండ్రి అన్నవాడు ఉండాలి. ఆత్మీయ తండ్రికి విరోధంగా కొంతమంది మరి తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు, నేరారోపణ చేసేవాళ్ళు ఉన్నారు. అటువంటి ఆత్మీయంగా పెంచడానికి, బలపరచడానికి వచ్చిన సేవకుల్ని మరి తోసేసిన వాళ్ళు ఉన్నారు, బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవ్వరు బాగుపడిన చరిత్ర లేదు. మీరు ఆ పని చేయబాకండి. వాళ్ళ మాట విని వాళ్ళకు లోబడి ఉన్నప్పుడే మీ కార్య సబలకృత్యం అవుతాయి. మీ ప్రయాసాలు నిష్ప్రయోజనం కాకుండా ఉంటాయి. ఎందుకంటే ఎబ్రీ పత్రిక 13:15 ఆ మాట రాయబడి ఉంది. చివరిగా ఎబ్రీ పత్రిక 10:25 చెప్తున్నాను, మీరు ఆ టైం తక్కువ ఉంది కాబట్టి, ఆ సమయం సంకుచితంగా ఉంది కాబట్టి మనము సవాసం కూడుకోవటానికి మానకూడదని బైబిల్ రాయబడి ఉంది. ఈ మాటలన్నీ ప్రభు దీవించిన గాక. ఒక చిన్న పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి బలపరచండి ప్రభా. విశేషమైన కృప దయచండి ప్రభా. అయ్యా ఆత్మీయతలో ఎదగాల్సిన అవసరాల గురించి ఈరోజు మాట్లాడి ఉన్నారు తండ్రి. ఇప్పుడే ఈ వాక్యం ప్రతి ఒక్కరికి క్షేమం కలగాలని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం వాగ్దానమిచ్చి వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్, నల్లవంతెన దిగువన, అమలాపురం. మరిన్ని వివరాలకు 9849408291 మరియు 9885461408. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. మీ ప్రార్థన అవసరతలకు 949494
0072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.